డిఎస్సి నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. డిఎస్సి ప్రశ్న పత్రాల తయారీ, పరిరక్షణ, నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించడం గతంలో ఎన్నడూ జరగలేదని అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మొదటి మెరిట్ లిస్టులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ పేరును తర్వాతి లిస్టులో లేకుండా చేశారన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో డిఎస్సి పరీక్ష రాయకుండానే కొందరికి ఉద్యోగాలు కట్టబెట్టారని, పివి సింధు పేరు చెప్పి 372 పోస్టులు ఇచ్చారని ఆరోపించారు. ఉద్యోగాలు అమ్ముకునేందుకే జీవోలు తీసుకొచ్చి ప్రక్రియ పూర్తయ్యాక కొత్త జీవోలతో గేట్లు మూసివేశారని విమర్శించారు. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేసిన జగన్ తప్పు చేశారని తెలిసినా ప్రభుత్వం విచారణకు ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ అనే వ్యక్తి ఎందుకు రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అన్నది ఎందుకు వేయాల్సిన అవసరం ఉంది, దీనికి సంబంధించి డిఎస్సి విషయంలో, ఇప్పటి డిఎస్సి విషయంలో, ఈ గవర్నమెంట్ కండక్ట్ చేసిన డిఎస్సి విషయంలో 2025 నోటిఫికేషన్తో ఇచ్చిన ఈ డిఎస్సి విషయంలో జరిగిన లీకేజ్, అక్రమాలపై మేము ఇప్పటి వరకు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచామో అవన్నీ కూడా వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే కార్యక్రమం కూడా చేస్తుంది. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. తప్పు చేశారు అని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఆర్డర్ ఇవ్వరు. ఎలా తయారైపోయిందని అంటే, అసెంబ్లీ సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఎందుకుంది అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటూ సాక్ష్యాలు ఆధారాలతో రెడీగా, పక్కన కౌన్సిల్లో మాత్రం డిస్కషన్ చేయరు, డిస్కషన్లోకి రానిరు. కౌన్సిల్లో ఎందుకు వీళ్ళు ఒప్పుకోరు చర్చ జరగడానికి అని అంటే దానికి కారణం తప్పులు జరిగాయి కాబట్టి. అది ఎక్కడ సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపెట్టే పరిస్థితి కనిపిస్తుందేమో అని చెప్పి డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి అబ్బాకొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు సంబంధించిన మెరిట్ లిస్టు నెంబర్ 1 ర్యాంక్లో నవీన్ అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఫస్ట్ ర్యాంకు. మళ్ళీ మెరిట్ లిస్టు మార్చేసి నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ ఒకసారి చూపించండి. నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. మరి నేను అడుగుతాను, మన ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఏమంటారు, అబ్బా కొడుకులు ఇద్దరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు నవీన్ రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదట. ఇదే వాస్తవం అయితే నవీన్ అనే వ్యక్తి కోర్టుకు ఎందుకు పోయినాడు? తన ఐడిని బ్లాక్ చేశారని, కాల్ లెటర్ తనకు పంపలేదని కోర్టుకు పోయినాడు. క్యాండిడేట్ ఐడిని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు ఆ నవీన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడు? ఇదే విషయాలను ఆధారాలతో అతను కోర్టులో అఫిడవిట్ వేశాడు కదా. వీటికి అసెంబ్లీలో అబ్బా కొడుకులు ఎందుకు సమాధానం చెప్పలేదని అడుగుతాను. కారణం, నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి, ఆయనకు క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉంది కాబట్టి, పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది కాబట్టి, లీకేజ్ జరిగింది కాబట్టి, దాచి పెట్టాలి కాబట్టి, అతనికి ఉద్యోగం ఇస్తే గోల్ అవుతుంది కాబట్టి ముందస్తుగానే తెలివిగా మెరిట్ లిస్ట్ మార్చినారు. స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట వీళ్ళు చెప్పిన మాటలు అసెంబ్లీలో. పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పిల్లలకు చదువులు చెప్పే ఈ టీచర్ ఉద్యోగాలు కూడా, అవి కూడా 372 ఉద్యోగాలు సింధు లాగానే ఇచ్చేయాలట. దానికి దీనికి పొందన పెట్టినారు. డిఎస్సి పరీక్ష అనేదే లేకుండా ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకుంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి. అది పాస్ అయిన తర్వాత నువ్వు స్పోర్ట్స్ కోటా అన్నా ఇవ్వు, ఇంకోటన్నా ఇవ్వు, అది వేరే విషయం. అసలు పరీక్ష లేకుండా డిఎస్సిని రాయాల్సిన అవసరమే లేకుండానే బుద్ధునుడు ఎవడని ఇస్తాడా 372 ఉద్యోగాలు? తప్పు చేశారు అని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ గింజుకుంటారే తప్ప ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఆర్డర్ ఇవ్వరు. ఎలా తయారైపోయిందని అంటే, అసెంబ్లీ మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడికి సభా సమయంలో అధ్యక్షుడి